హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ మనీషా. సో ఈరోజు ఆల్రెడీ నేను ముందు వీడియో పెట్టాను కదా, రివ్యూస్ పెడతానని చెప్పేసి. సో ఫస్ట్ ఎపిసోడ్ ఇప్పుడే అయ్యింది. 10:15 10:20కి నైట్ అట్లా అయిపోయింది. సో నేను ఇప్పుడు అరౌండ్ 10:40 అలా అవుతుంది టైము. సో ఇప్పుడు నేను వీడియో స్టార్ట్ చేశాను రివ్యూ ఇద్దామని చెప్పేసి. సో ఫస్ట్ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్, మనకి తెలిసిందే. హౌస్ టూరు, ఇంకా కంటెస్టెంట్స్ని అంతా చూపిస్తారు కదా. సో మనము 1 by 1 ఏం జరిగినాయో సీక్వెన్స్లో అవన్నీ చూసేద్దాము. నేను చెప్తాను, అంటే నా ఒపీనియన్ చెప్తాను. సో ఫస్ట్ అయితే నాగార్జున సార్ ఎంట్రీ డ్యాన్స్, అది కల్కి థీమ్ సాంగ్ మీద డ్యాన్స్ చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళి హౌస్ టూర్ చూపించారు. హౌస్ టూర్ ఎట్లా అంటే ఒక్కొక్క యానిమల్ని రిలేట్ చేస్తూ ఒక్కో ప్లేస్కి, కిచెన్లో అంటే ఆకలేసినప్పుడు కోతుల్లా కొట్టుకుంటారు, అట్లా సంథింగ్ అలా ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క యానిమల్ని రిలేట్ చేస్తూ హౌస్ టూర్ చేసి మనకి హౌస్ మొత్తం చూపించేశారు. అండ్ ఆ తర్వాత కంటెస్టెంట్స్ ఒక్కొక్కళ్ళు వచ్చారు. ఫస్ట్ అయితే యష్మి గౌడ వచ్చారు. ఒక డ్యాన్స్, ఆమె నాటి నాటి గర్ల్ అని చెప్పి ఆ సాంగ్కి డ్యాన్స్ చేసుకుంటూ వచ్చారు. ఆ తర్వాత ఫ్లవర్స్ తీసుకుని వచ్చారు. రావడమే సార్కి ఒక్కొక్క ఫ్లవర్ ఇస్తూ పొగుడుతూ అట్లా ఇస్తూ ఉన్నారనమాట. లాస్ట్ ఒక ఫ్లవర్ ఇచ్చేసి ఇది నాకు ఇవ్వండి అని చెప్పని అడుగుతుంది. సో ఏదో ఒకలాగా ఏమంటారు, ఇంప్రెస్ చేస్తారు కదా. సో అట్లాగా ఫ్లవర్స్ తీసుకొచ్చింది ఆమె అయితే. అండ్ ఈసారి ఏమన్నారు, మనల్ని బడ్డీస్గా పంపుతారని చెప్పారు. వెళ్ళిపోతుంది లోపలికి, ఒక్కళ్ళవే కాదు. సో ఇద్దరిని పేరుగా బడ్డీస్గా పంపుతారు అని చెప్పి తనని ఒక 3 కలర్స్ చూపించి సెలెక్ట్ చేసుకోమన్నారు. దాంట్లో సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఇంకొక నెక్స్ట్ కంటెస్టెంట్ ఎవరనేది చెప్పి వాళ్ళిద్దరిని కలిపి లోపలికి పంపించారు. సో అలా జరిగిందనమాట. ఫస్ట్ రష్మి గౌడ మీద అయితే అట్లా చెప్పింది, ఫ్లవర్లా ఉన్నది కానీ ఫైర్ అని చెప్పి నాగార్జున సారే చెప్పారనమాట. తనకంటే కోపం ఈజీగా వస్తుందంటే ఎదుటి వాళ్ళు అబద్ధాలు చెప్తే వచ్చిద్దంట, కానీ తను చెప్పిద్దంట. అదేం లాజిక్ మరి. అండ్ బిర్యానీస్ అంటే లిమిట్లెస్ అంటే ఇష్టము అని చెప్పి చెప్పింది. ఒక టాస్క్ ఏదో పెట్టారు, బిర్యానీ టేస్ట్ చేసి చెప్పమని. తర్వాత తను సెలెక్ట్ చేసుకున్న కలర్ని బట్టి నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చారు. అది వచ్చేసి నిఖిల్. ఇస్మార్ట్ 2 సాంగ్, మార్మంతా చోడ్చింత సాంగ్ ఉంది కదా, దాంతో వచ్చాడు డ్యాన్స్ చేసుకుంటూ. సో తినైతే మంచి స్ట్రాంగ్గా అనిపిస్తున్నాడు నాకు. యష్మి కూడా పర్లేదు. నిఖిల్ వీళ్ళిద్దరూ కలిసి లోపలికి వెళ్ళారు. అండ్ హౌస్ అంతా చూసుకుంటూ అలా వెళ్ళారు లోపలికి. థర్డ్ వచ్చేసి అభయ్ విష్ణు వచ్చారు. టీజర్, తనకి బడ్డీగా ప్రేరణ వచ్చింది. తను ఒక సాంగ్కి డ్యాన్స్ చేసింది, సూసేకి అగిరవ మాదిరి అండ్ రజంజిత్తమే. సో ఆ తర్వాత రీసెంట్గా మ్యారేజ్ అయిందని చెప్పింది. కంపాటిబిలిటీ టెస్ట్ అని కొన్ని క్వశ్చన్స్ అడిగారు. సో ఈ 4 మెంబర్స్ అయిన తర్వాత బట్ నిజంగా తనది బడ్డీలో క్వాలిటీస్లో కూడా వాగుడుకాయ అని వచ్చింది. బాగా మాట్లాడతాను, తన మాటలు కూడా అట్లే అనిపించినాయి నాకు. వాగుతూనే ఉంది, మాట్లాడుతూనే ఉంది. ఆ తర్వాత సెలబ్రిటీస్ వచ్చి టాస్క్ పెట్టారనమాట. వీళ్ళు 4కి రానా అండ్ 35 టీమ్ వీళ్ళు వచ్చి టాస్క్ పెట్టారు. ఫన్నీ బాటిల్ ఫ్లిప్ చేసి ఎవరు ఫస్ట్ అయితే అటు ఇటు ముందుకు వస్తున్నారో ఆపోజిట్ ఓడిపోయిన వాళ్ళకి ఫేస్కి క్రీమ్ అంటించాలని చెప్పి. సో దాంట్లో ప్రేరణ అండ్ అబ్బాయి ఓడిపోయారనమాట. ఆ తర్వాత టాస్క్ అయిపోయాక ఒక బ్యాడ్ న్యూస్, ఓడిపోయిన వాళ్ళకి ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పి ఏమి బాంబు పేల్చారంటే నో కెప్టెన్ అంటే. ఈ సీజన్కి అసలు కెప్టెనే లేరంట. కెప్టెన్ అంటే మనకి ఏం తెలుసు, ఇల్లు రూల్ చేయడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇమ్యూనిటీ ఉంటుంది 1 వీక్. సో అదైతే ఈ సీజన్ మొత్తంలో లేదు, బట్ చూడాలి. అండ్ ఇల్లు మేనేజ్ చేయాలంటే కంపల్సరీ ఎవరొకళ్ళు ఉండాలి కదా. సో ఏదో ఒకటి కింద పెడతారేమో అనుకుంటున్నా.
అండ్ ఇమ్యూనిటీ కూడా ఎవరైనా ఒకరికి ఇస్తారు. మేబీ టాస్క్ రిలేటెడ్ ఇంకేదన్నా రిలేటెడ్ ఇవ్వచ్చు ఐ గెస్. ఆ తర్వాత నెక్స్ట్ 5th కంటెస్టెంట్ వచ్చి ఆదిత్య ఓం. ఈయన టీజర్ చూపించారు. ఈయనంట అంటే ఐడియా వచ్చింది. ఆ తర్వాత లాహిర్ లాహిర్ మూవీలో యాక్ట్ చేశారు. ఆ తర్వాత హిందీ మూవీస్ డైరెక్ట్ చేశారంట ఈయన. అండ్ ఇప్పుడు తెలుగులో మళ్ళీ కంబ్యాక్ ఇద్దామని వచ్చారు. కొంచెం ఏజ్డే, చూద్దాం అంటే ఎట్లా ఆడతారనేది చూడాలి. నెక్స్ట్ సోనియా బాబీ గర్ల్ సాంగ్కి డ్యాన్స్ చేసింది. తినికి ఆర్జీవీ వీడియో చూపించారు. అదేంటో అర్థం కాలే. ప్రతి సీజన్లో ఎవరొకళ్ళు ఆర్జీవీ రిలేటెడ్ గర్ల్స్ అంటే వాళ్ళ ద్వారా ఫేమస్ అయిన అమ్మాయిలు వస్తున్నారు. అశ్యు, హరియానా, ఇంకా అలాగా ఈసారి ఈ అమ్మాయి వచ్చింది. చూద్దాం ఏమవుతుందో. స్మైల్ అది బాగుంది కొంచెం, బట్ చూడాలి. అండ్ ఈమె ఒకటి చెప్పింది, ఏదో 9 months పీరియడ్ అంట అబ్బాయిల మీద, లిట్మస్ థియరీ అని. ఏంటో క్లియర్గా మెన్షన్ చేయలేదు. మేబీ 9 months ట్రావెల్ చేసి అట్లా ఏమన్నా ఉంటుందేమో తెలీదు. ఆ తర్వాత బెజవాడ బేబక్క, తనది కూడా టీజరే. మోస్ట్ ఫన్నీ టీజర్ అనమాట. అసలు బాగా నవ్వొచ్చింది నాకైతే. బట్ స్టేజ్ మీదకి వచ్చాక ఏంటో కొంచెం ఓవర్ యాక్షనో లేకపోతే ఏమో అర్థం కాలేదు. ఎక్కువ అనిపించింది, అంతగా లేదు. సాంగ్ పాడింది మరి సింగర్ అన్నది, కానీ నాకు ఆ పాట కూడా అంతగా నచ్చలేదు, నా ఒపీనియన్ ఇది. అండ్ తర్వాత 8th శేఖర్ భాష వచ్చారు. శేఖర్ భాష ఈ మధ్య రీసెంట్ ట్రెండింగ్ రాజ్ తరుణ్ విషయంలో కదా, ఆయన వచ్చారు. ఆయన కూడా టీజరే. తర్వాత ఈయన ఆర్జే అంట. ఇప్పుడు కంప్లీట్ చేంజ్ అయిపోయారు కదా, సో అప్పుడుది చూస్తే నాకు అర్థమైంది ఆయన ఈయన అని. చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి ఆర్జే కింద ఇతనికి. అండ్ యాక్టివిస్ట్ అని అన్నారు. చూద్దాం, అంటే ఓపిక్గా ఉంటారు అండ్ వాయిస్ కూడా రేస్ చేస్తారని అనిపించింది, సో చూడాలి. ఆ తర్వాత కిరాక్ సీత 9th కంటెస్టెంట్. తనని డిఫైన్ యువర్ ఒరిజినల్ క్యారెక్టర్ అని అడిగితే స్ట్రాంగ్, కేరింగ్, కాన్ఫిడెంట్ అండ్ రెస్పాన్సిబుల్ అని చెప్పింది. తిను బేబీలో యాక్ట్ చేసింది కదా ఫ్రెండ్ కింద, ఆ అమ్మాయి వేరే మూవీస్ కూడా చేసిందంట, బట్ నాకైతే తెలీదు. సో తర్వాత కంటెస్టెంట్ నాగమణికంట. తను కూడా టీజరు ఫుల్ ఎమోషనల్ ఉంది జర్నీ అయితే. పేరెంట్స్, నాన్న ముందు చనిపోయారు అన్నాడు, మమ్మీ తర్వాత అలాగే ఎర్లీగా మ్యారేజ్ చేసుకున్నాడు, యుఎస్ వెళ్ళిపోయాడు, మళ్ళీ వైఫ్ని బేబీని వదిలేసి మళ్ళీ ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ సీరియల్స్ ఏవో చేస్తున్నాడంట. కొంచెం చాలా ఎమోషనల్ అనిపించింది జర్నీ అయితే. నైస్. ఆ తర్వాత మళ్ళీ సెలబ్రిటీ వచ్చారు, నాని సరిపోదు శనివారం టీం అనమాట, ప్రియాంక. సో వాళ్ళు ఒక టాస్క్ పెట్టారనమాట. కళ్ళగంతలు కట్టి పేర్స్ ఉన్నారు కదా, ఒక్కొక్కరికి కళ్ళగంతలు పెట్టి ఇంకొకళ్ళేమో డైరెక్షన్స్ చెప్పాలి. ఎదురు జార్స్ పెట్టారు, సో దాంట్లో వాటర్ ఫిల్ చేయాలన్నమాట. అయితే శేఖర్ భాష చాలా చాలా క్విక్గా, అండ్ తన పేరు బెజవాడ బేబక్. తను అసలు ఏమీ చెప్పినట్లు కూడా వినిపించలేదు, బట్ ఫస్ట్ టైం ఏదో చెప్పినట్లుంది. తర్వాత నుంచి ఆయనే స్ట్రైట్గా మొత్తం క్యాలిక్యులేట్ చేశారో ఏమో అర్థం కాలేదు. వెళ్ళిపోతున్నాడు, బెలూన్ బ్రేక్ చేస్తున్నాడు, ఫీల్ చేస్తున్నాడు, వస్తున్నాడు. అతనైతే చాలా బాగా ఆడాడు శేఖర్ భాష ఆ గేము. తర్వాత కిరాక్ సీత వాళ్ళది మధ్యలో కంటైనర్ పడిపోయింది. వీళ్ళు కొంచెం స్లోగా ఆడారు, ఎవరు ఆదిత్య ఓం అండ్ సోనియా వాళ్ళు. అక్కడైతే శేఖర్ భాష చాలా బాగా ఆడాడు గేము. స్టార్టింగ్ గేమే, చూద్దాం ముందు ముందు ఎట్లా ఉంటుందో, బట్ బాగా ఆడతాడు అండ్ స్మార్ట్ అని అనిపించింది. ఎందుకంటే ఆ డిఫరెన్స్, ఆ కంటైనర్కి బెలూన్స్కి మధ్య డిస్టెన్స్ అవన్నీ క్యాలిక్యులేట్ చేసి బాగా చేశారని అనిపించింది నాకైతే. సో ఆ టాస్క్ వాళ్ళే విన్ అయ్యారనమాట. ఆ తర్వాత ఇంకొకటి బ్యాడ్ న్యూస్ అని చెప్పారనమాట. అదేంటంటే
నో రేషన్ ఫర్ దిస్ సీజన్. ఈ సీజన్కి రేషన్ లేదు. ఎవ్రీ సీజన్ రేషన్ ఉండేది. ఆ రేషన్లో తినేవాళ్ళు మధ్యలో లగ్జరీ బడ్జెట్ గెలుచుకొని అవి తినేవాళ్ళు. బట్ ఈసారి అసలు రేషనే లేదంట. దట్ మీన్స్ ఐ థింక్ ఫుడ్ కూడా గెలుచుకునే వాళ్ళు తీసుకోవాలి తినడానికి. అంటే డైలీ తినడానికి కూడా ఏదో ఒక టాస్క్ సంథింగ్ ఏదో పెడతారు. అది గెలుచుకునే ఫుడ్ కూడా వాళ్ళు తీసుకోవాలి, సంపాదించుకోవాలన్నమాట. సో ఆదిత్య ఓం కొంచెం స్లోగా ఆడినట్లు అనిపించింది ఈ గేమ్ అయితే. మనం ఒక్క గేమ్తో ఫస్ట్ గేమ్తో ఏం చెప్పలేము, బట్ స్టిల్ ఆ గేమ్ వరకు నా ఒపీనియన్ చెప్తున్నాను అనమాట. అండ్ తర్వాత పృథ్వీరాజ్ డ్యాన్స్తో వచ్చారు. ఇతను నాగపంచమి హీరో. సీరియల్స్ చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. అండ్ మొన్న రీసెంట్గా డ్యాన్స్ షో కూడా చేశారు, నీతోనే డ్యాన్స్ 2.0. తను వచ్చాడు పృథ్వీరాజ్. తర్వాత తనకి బడ్డీగా విష్ణుప్రియ వచ్చింది. విష్ణుప్రియ మనకు తెలిసిందే కదా, యాంకర్, డాన్సర్. రీసెంట్గా కిలాడి గర్ల్స్ దాంట్లో కూడా చేసిన కిరాక్ బాయ్స్ దాంట్లో. సో వాళ్ళిద్దరు బడ్డీ పేరుగా వెళ్ళారు. వీళ్ళు కూడా కొంచెం స్ట్రాంగ్ అనిపిస్తుంది ఈ పేరు. అండ్ 13th కంటెస్టెంట్ నైనిక. తిను డీ నుంచి వచ్చింది, డాన్సర్. అంటే నేనైతే డీలో చూశాను, తర్వాత యూట్యూబ్స్ కూడా చేసినట్లుంది. బట్ నేనైతే డీలో చూశాను. డాన్సర్ బాగా చేస్తుంది డ్యాన్స్, అందంగా కూడా ఉంది. 14th లాస్ట్ కంటెస్టెంట్ నబీల్ అఫ్రీది అంట. ఈయన ఒక టీజర్తో ఎంట్రీ ఇచ్చారు, యూట్యూబర్ ఐ థింక్. సో వీళ్ళిద్దరూ ఒక పేర్ అనమాట. సో వీళ్ళకి టాస్క్ కండక్ట్ చేయడానికి లాస్ట్ అనిల్ రావిపూడిని పిలిచారు. ఆయన్ని ఒక ఆట ఆడుకోమని చెప్పి నాగార్జున సార్ పంపించారు లోపలికి. సో నిజంగానే ఆట ఆడుకున్నాడు అతను. ఎవ్రీ సీజన్లో అతన్ని ఎప్పుడు పంపిస్తే లాస్ట్ క్యాష్ సూట్ కేసు ఇచ్చి ఈ డబ్బులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పనేసి ఆ సిచ్యువేషన్లో పంపుతారు లాస్ట్ వీక్లో. సో ఈసారి ముందే పంపించినందుకు ఆయన దాన్ని ముందు సీజన్స్ది చెప్పి, నేను ఇట్లా వస్తాను కదా, నేను ఈసారి కూడా నన్ను ఒకరిని తీసుకెళ్ళడానికే పంపించారని చెప్పి ముందు టాస్క్స్లో ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళలో నలుగురిలో ఒకరిని ఆ ఓట్స్ ద్వారా చెప్పమని, ఇంట్లో ఉండడానికి అర్హులు కాని వాళ్ళు ఎవరో చెప్పమని ఓటింగ్ చేయించారు. దాంట్లో 5-6 మెంబర్స్ నాగమణికంట అని చెప్పారు. సో తీసుకెళ్ళిపోతా అని చెప్పి గేట్ వరకు తీసుకెళ్ళారు. మధ్యలో నీకు ఇష్టమైన హీరో ఏంటంటే నా ఫేవరెట్ హీరో నేనే, ఆ సెల్ఫ్ అన్నట్లు ఏదో చెప్పాడు అతను, నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఫేవరెట్ సాంగ్ పాడమంటే శివుడి పాటలు అన్నీ అని చెప్పి ఒక పాట పాడాడు. బాగా పాడాడు, నిజంగా బాగా పాడాడు. తర్వాత మధ్యలో పాపం ఎమోషనల్ అయిపోయారు. ఎవరికైనా ఉంటుంది కదా, వెళ్ళిపోతున్నారంటే. మనకి తెలియదు, బిగ్ బాస్ టాస్క్ అయినా పెట్టచ్చు, రియాలిటీగా అట్లయినా చేయొచ్చు, మనం ఊహించలేం. అంటే ఒక థాట్ అనేది ఉంటుంది, జస్ట్ ప్రాంక్ ఏమో ఊరికే చేశారేమో అని. బట్ ఎక్కడో కొంచెం బెరుకు భయం ఉంటుంది కదా, ఇది నిజంగానే ఇది చేస్తున్నారా అనేసి. సో అతను కొంచెం ఎమోషనల్ అయ్యాడు. కానీ లాస్ట్ చివరి వరకు వెళ్ళి ఎమోషనల్ అయిపోయాక ఇంకా అనిల్ రావిపూడి సార్ చెప్పేశారనమాట ఇది ప్రాంక్ అనేసి. అప్పుడు అందరూ చాలామంది ముందు వరకు ఎవరు అన్నది చూపించలేదు, ఇది నిజం కాదు ఇది ప్రాంక్ అని. అప్పుడు ప్రాంక్ 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 అని చెప్పని అంటున్నారనమాట. అప్పుడు నాగమణికంట పేరు చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాంక్ ప్రాంక్ అట్లా వెళ్ళవు నువ్వు అది ఇది అని అతన్ని కొంచెం కూల్ చేశారు. బట్ అతనైతే బాగా ఎమోషనల్ అయ్యాడు. గట్టిగా ఆడతాడేమో, చూద్దాం. సో ఇది ఎపిసోడ్లో జరిగింది. ఆ తర్వాత ఇంకో బ్యాడ్ న్యూస్ చెప్పాలి కదా. సో ఒక రూమ్కి తీసుకెళ్ళి ఒక బాంబ్ లాంటిది ఓపెన్ చేయించారు. దీంట్లో మీరు విన్ చేసే ప్రైజ్ ఉంటుందని చెప్పి, కానీ 0 ఉంది దాంట్లో. యాక్చువల్గా నేను 0 అనగానే నేను గెస్ చేసింది కూడా అదే. నాకు తెలిసి విన్నింగ్ ప్రైజ్ ఏమీ ఇప్పుడే ఫిక్స్ చేయట్లేదు. మేబీ టాస్క్స్ పరంగా మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, పెంచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మన పర్ఫార్మెన్స్, లేకపోతే టాస్క్స్ వైజ్ అట్లా ఏమైనా పెడతారని గెస్ చేసా. సో బిగ్ బాస్ కూడా అదే చెప్పారు.
అది మన చేతిలోనే ఉంటుంది, లిమిట్లెస్ చేసుకోవాలి అనేసి. సో సేమ్ అదే జరిగింది. ఆ తర్వాత మధ్యలో ఒకటి సంతూర్ హ్యాంపర్ వచ్చింది లాస్ట్లో. సంతూర్ ప్రోడక్ట్స్ అన్నీ వచ్చినాయి. సో అవన్నీ యూస్ చేసుకోవచ్చు అని చెప్పారనమాట, బ్రాండింగ్. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇంతే జరిగింది. నెక్స్ట్ కమింగ్ ఎపిసోడ్ ప్రోమో కూడా చూపించారు. దాంట్లో ఇది నాగమణికంటదే డిస్కషన్ జరుగుతుంది. అదే అతని నేమ్ చెప్పారు కదా. యాక్చువల్గా ఫస్ట్ చెప్పింది ఆదిత్య ఓం గారు, నాగమణికంట అని, ఐ థింక్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఆయన చెప్పినట్లున్నారు. సో అందుకని చెప్పి దాని మీద డిస్కషన్ జరుగుతుంది. నిఖిల్తో మాట్లాడుతున్నాడు ఇతను. సో దాని మీద కొంచెం ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది అని అనిపించింది. ఇతనేమో అంటే పెద్దవాళ్ళు కదా అన్నట్లు అలా ఏం లేదు అని అంటున్నాడు. రెస్పెక్ట్ ఇవ్వాలి అని నిఖిల్ అంటున్నారు. రెస్పెక్ట్ కాదు అది, ఏదో ఒక రీజన్, సిల్లీ రీజన్ అన్నట్లు అతను ఫీల్ అయినట్లు అలా అనిపించింది. సో దాని మీద డిస్కషన్ జరుగుతుంది అనుకుంటా, మేబీ అదొకటే చూపించారు. సో ఇది ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో. సో పోన్ ఏం జరుగుతాయో చూద్దాం. ఈ ఎపిసోడ్ గ్రాండ్ లాంచ్ కదా, చాలా లైక్ 7కి స్టార్ట్ అయ్యి 10:15, 10:20 వరకు వచ్చింది మా టీవీలో. సో నేనైతే అదే చూసాను. దాని మీదే నేను రివ్యూ ఇచ్చాను అనమాట. ఏం జరిగినాయో అవి చెప్పాను. బట్ ఒకేసారి జడ్జ్ చేయాలంటే కొంతమందికి మనం చెప్పగలుగుతాం కాబట్టి వాళ్ళే చెప్పాను నేను, ఎవరు స్ట్రాంగ్ అట్లాగా. నాకు యష్మి కూడా పర్లేదు, మాట్లాడగలదు. నిఖిల్ వచ్చేసి బాగా ఆడగలుగుతాడు, ఫిట్గా కూడా ఉన్నాడు. అభయ్ విష్ణు ఇంకా అంతగా తెలియట్లేదు, చూడాలి. ప్రేరణ కూడా ఆల్రెడీ మనం కొన్ని గేమ్ షోస్లో వాటిలో చూసాము, బాగా గట్టి ఫైట్ ఇస్తుంది, స్మార్ట్ కూడా, చూడాలి. ఆదిత్యం ఈరోజు టాస్క్ వరకు అయితే కొంచెం స్లో అట్లా ఉన్నారు, చూద్దాం. ఒక్క టాస్క్తో చెప్పలేం కాబట్టి. సోనియా కూడా అంతకేం కనిపించలేదు, తను కూడా ఈరోజు డిసైడ్ చేయలేము ఏం ఆడిందని, అంతకి తెలియలేదు ఆ గేమ్లో. బెజవాడ బేబక్క తన మాట స్లాంగ్ అంతా ఏంటో కొంచెం యుఎస్ఏ ఎన్ఆర్ఐ అలా మాట్లాడుతున్నారు. ఐ డోంట్ నో, ఆమె గురించి అంత డీటెయిల్గా నాకు తెలియదు. బట్ ఈరోజు అంతేమని ఎక్కువ కనిపించలేదు. సో మాటలు కూడా వినిపించలేదు. సో చూడాలి. శేఖర్ భాష ఇస్ గుడ్, గేమ్ బాగా ఆడారు కాబట్టి కనిపించారు, స్క్రీన్ స్పేస్ కూడా దక్కింది. కిరాక్ సీత ఆల్సో గుడ్, ట్రై చేసింది, గేమ్ బాగానే ఆడింది. నాగమణికంట ఓకే ఫైన్, బట్ ఇతనికి కొంచెం సెంటిమెంట్ యాడ్ అయింది ఎపిసోడ్లో. మేబీ అది కొంచెం ప్లస్ అయ్యి కొన్ని రోజులు సస్టైన్ అవ్వగలుగుతాడని నేను అనుకుంటున్నాను. అండ్ దీనివల్ల కొంచెం ఇంకా బాగా ఆడతాడని అనిపించింది. సో తర్వాత పృథ్వీరాజ్ కొంచెం జిమ్ బాడీ, మంచిగా ఫిట్గా ఉన్నాడు, స్ట్రాంగ్ అని అనుకుంటున్నాను. విష్ణుప్రియ ఆబ్వియస్ స్ట్రాంగు, ఆమె ఇంకా నోరు కూడా గట్టిగానే ఉంటుంది, గేమ్ కూడా మంచిగానే ఆడుతుంది. బట్ ఐక్యూ గేమ్ పెడితే సరిగ్గా చెప్పలేకపోయింది. మేబీ లాజికల్ అలాంటిది ఏమన్నా కొంచెం తగ్గచ్చు, కానీ స్ట్రాంగ్గానే ఆడుతుంది. నైనిక డ్యాన్స్ బాగా చేస్తుంది, బట్ గేమ్ వరకు ఇంకా తెలియలేదు. స్ట్రాంగ్ అని చూడడానికైతే అంతగా అనిపించట్లే, బట్ చూద్దాం. పొట్టి వాళ్ళు గట్టి వాళ్ళు అట్లా అంటారు కదా, తక్కువ అంచనా వేయకూడదు మనం ఎవరిని. సో చూద్దాం. అండ్ నబీల్ అఫ్రీది, ఈయన కూడా అంతగేమీ అనిపించలేదు, అంటే అసలు ఏం ఆడలేదు కదా, సో అందుకే ఏం చెప్పలేము. స్క్రీన్ స్పేస్ దొరికిన వాళ్ళు, ప్రూవ్ చేసుకున్న వాళ్ళ గురించి నేను కొంచెం చెప్పగలిగాను కాబట్టి వాళ్ళ గురించి చెప్తున్నా. సో నెక్స్ట్ చూద్దాం రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుంది ఏంటో. దట్స్ ఇట్ గైస్. ప్లీజ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. సో మీ ఒపీనియన్ నా రివ్యూ మీద కూడా కింద కమెంట్స్లో చెప్పండి. ఓకే, బాయ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.